పెద్ద యువరాణిలా కాలు మీద కాలేసుకుని కూర్చుంది. నేను వెళ్తే కాలు తీస్తుందో లేదో చూడాలి. తీయకపోవాలి, చెప్తా దాని సంగతి. దీనికెంత పొగరు, నన్ను చూసి కూడా కాలు తీయట్లేదు. ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటాయి, వెళ్ళి తీసుకొని తాగండి అత్తయ్యా. ఏంటి? అదే మీకు పొలమారినట్టుంది కదా, వాటర్ తాగితే దగ్గు తగ్గుతుంది అని అంటున్నాను. అంటే నువ్వు నన్ను చూసావన్నమాట? ఏ, నా కళ్ళు లేవా? ఉన్నాయి, కానీ నెత్తికెక్కాయి. నా ముందే భయం భక్తి లేకుండా కాలు మీద కాలేసుకుని కూర్చుంటావా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నా కాలు వేసుకున్నాను, కానీ మీ మీద వేసానా ఏంటి? నైట్ వేసావు కదే. అదేదో నిద్రలో జరిగింది. ఈ రాత్రి కూడా మన పడక మీ గదిలోనే కదా? ఈ రోజు నువ్వు నా గదిలో పడుకోకు. నా భర్త గదిలో పడుకోనా? వద్దు, నా గదిలోనే పడుకో. నేను కావాలంటే గెస్ట్ రూమ్ లో పడుకుంటా. నన్ను చూసి కూడా కాలు తీయలేదు. అరవింద్ అక్కను చూడగానే లేచి నిల్చుంది. దీనికి అవుతాను నేనొత్తాను. జాను, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అత్తయ్యా? దీక్షితులు గారి ఆశ్రమానికి వెళ్ళొస్తున్నావమ్మా. ఇదిగో ఈ కుంకుమ తీసుకో. పని మనిషి, వాచ్మ్యాన్, డ్రైవర్లు జీతాలు అడుగుతున్నారక్క. నువ్వేమో బీరువా తాళాలు తీసుకెళ్లిపోయావు. వాళ్ళ ముందు నా తల కొట్టేసినట్టయింది. సాయంత్రం ఇస్తామని చెప్పలేకపోయావా దేవయాని? ఇంత చిన్న విషయానికి తలపట్టుకోవడం ఎందుకు దేవయాని? జాను, ఇదిగో తాళాలు. తాళాలు అడిగింది నేనక్క, దానికిస్తున్నావేంటి? ఇక నుంచి ఈ ఇంటి తాళాలు జాను దగ్గరే ఉంటాయి. ఇంటి తాళాలు దానికెందుకు? ఆఫీస్ బాధ్యతలు ఈ ఇంటి పెద్ద కోడలికి అప్పచెప్పాను. ఇంటి బాధ్యతలు ఈ ఇంటి చిన్న కోడలికి అప్పచెప్తున్నాను. అరవిందా, ఈ అప్పగింతలేంటి? ఇప్పుడే ఎందుకు? ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కదండి. అయినా కోడళ్ళొచ్చాక కూడా మా అత్తల పెత్తనం ఎందుకు? వాళ్లకు పోస్టులిచ్చి మేం రెస్ట్ తీసుకుంటాం. థ్యాంక్ యూ అత్తయ్యా. అత్తయ్య, ఈ తాళాలు ఇక్కడే కదా పెట్టుకుంటారు? నువ్వు డ్రైవర్వి కాదా? నువ్వేంట్రా నువ్వు? బీటెక్ చదివే పాస్ అయ్యావా లేదా కాపీ కొట్టి పాస్ అయ్యావా? రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? పొట్టలో గుద్దానంటే పేగులు బయటకు వచ్చేస్తాయి. అబ్బా ఊరుకోండి. ఇందుకే నేను ముందు కూర్చుంటాను అని అన్నాను, మీరే వినకుండా వెనక్కి కూర్చోమన్నారు. సార్ ఎవరు మేడం? నన్ను చూస్తావేంటి?
నేనెవరో వాడికి చెప్పు. సారు సారు ఏంటి నసుగుతున్నావు? నాకు పోస్ట్ లేకపోయినా పేరుంది కదా, అది చెప్పిచావు. సారు మిత్రానందన్ గారు. ఆపేసావేంటి? ఇంకా చెప్పు. అంతే కదా మీ పేరు. పేరు పక్కన ఇంకేం లేదా? సారీ సార్ ఎంబీఏ చేశారు. మిత్రానందన్ ఎంబీఏ. ఓహో, ఎంబీఏ చదివిన డ్రైవరా? అందుకే సూట్ వేసారా? ఎంబీఏ చదివిన సూట్ వేసిన డ్రైవరే కదా. హేయ్, నీకు ఇక్కడ జాబ్ ఇచ్చింది ఎవడ్రా? చైర్మన్ గారు. ఆ చైర్మన్ నేనేరా. అదేంటి, మేడం కదా చైర్మన్? తను ఈ రోజు నుంచే చైర్మన్. నిన్న మొన్న అంతకు ముందు చైర్మన్ ఎవరో తెలీదా? తెలుసుకోలేదు సార్. వదిలేయండి, వెళ్ళి సైట్ చూద్దాం పదండి. మళ్ళీ నేనెందుకు? మీరే వెళ్ళి చూడండి. ఇక్కడి దాకా వచ్చి లోపలికి రారా? నేను రాను, నేను ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళి సైట్ చూసుకుంటాండి. మీ ఇష్టం. ఇంజనీర్ గారు పదండి. రండి మేడం, రండి ప్లీజ్. అక్కడ రాయని చూసుకోండి మేడం. పొగరు కాకపోతే ఆ ఇంజనీర్ గారికి నా పేరు, నా క్వాలిఫికేషన్ చెప్తుంది తప్ప నేనెవరో చెప్పట్లేదు.